యాంటీబయాటిక్లు విచ్చలవిడి వాడకం వల్ల యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఏఎంఆర్ అనే రుగ్మత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటని, దీనివల్ల 2019లో 12.7 లక్షల మంది మరణించారని అతుల్ గోయల్ అన్నారు. మరి యాంటీబయాటిక్లను ఎక్కువగా వాడటం వల్ల ఔషధాలకు లొంగని రోగకారక సూక్ష్మక్రిములు పుడతాయని, మరి అవి కలిగించే ఇన్ఫెక్షన్లు సమర్థవంతమైన చికిత్స లేకుండా పోతుందని, దానివల్ల రోగులు చాలా రోజుల పాటు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారని, మరి విపరీతమైన ధరలుండే ఈ ఔషధాలు రోగుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఎంఆర్ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని, అందుకే యాంటీబయాటిక్లను సిఫార్సు చేసే ముందు దానికి గల ఖచ్చితమైన కారణాలను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనాలని, అర్హతలున్న వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఎవరికీ యాంటీబయాటిక్లు అమ్మకూడదని డైరెక్టర్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ అన్ని మెడికల్ ఫార్మసిస్ట్ సంఘాలకు, వైద్య కళాశాలలకు లేఖ రాశారు.